టైం వచ్చేసి 12:30 అయింది. మా బాబాయ్ గారు ఫోన్ చేసి, "కుమారు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి, తొందరగా రా" అని అయితే చెప్పాడు. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎయిర్‌పోర్ట్‌కి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే మా బాబాయ్ గారు వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నారని చెప్పాడు దుబాయ్ నుంచి. అవతల పక్కల పోలీసుల జీపులు, ఇవతల పక్కనేమో నేను. నా భయం ఏంటంటే పోలీసులు చూస్తే ఫైన్ ఎక్కడ వేస్తారని నా భయం. కాకపోతే నా లక్ ఏంటంటే పోలీసులు అయితే కారులో లేరు. ఇంక సర్లే కదా, లేరు కదా అని ఇంకా నేను మా బాబాయ్ గారికి ఫోన్ చేశాను అనమాట. ఇంకెవరూ రాలేదు. "బాబా ఎవరు రాలేదు బావ" అంటే, "కళ్ళిక్స్ అయ్యారన్నాడు, కారులో కూర్చో" అన్నాడు. మన కాల్ కుదురుగా ఉండదు కాబట్టి ఇంక నేను లోపలికైతే వెళ్ళాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళలేదు. ఇదే రెండోసారి. వచ్చినప్పుడైతే సరిగ్గా చూడలేదు. అందరూ కంగారుగా వచ్చేస్తారు కాబట్టి నేను అలాగే వచ్చేసాను. సర్లే అని కొంచెం లోపలికెళ్ళాను. కొంచెం లోపలికెళ్ళి వీడియో తీసుకుందాం కదా అని వెళ్ళేటప్పటికి మా బాబాయ్ గారు ఫోన్ చేశాడు. "వచ్చేసారంట చూడు" అన్నాడు. బయటకొచ్చి చూస్తే ఎవరు లేరు. ఇంక తీరా బోసి మళ్ళీ ఫోన్ చేసి మా బాబాయ్ గారికి, "రాలేదు బాబు" అంటే, "సర్లే నువ్వైతే వచ్చేయి, ఆళ్ళు టాక్సీ మాట్లాడుకొని వచ్చేసారంట" అని చెప్పాడు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.